పట్టణాలు పల్లెలు కాంక్రీట్ అరణ్యాలుగా మారుతున్న తరుణంలో వాతావరణంలోనూ అనూహ్య మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఎండ వేడిమి, ఉక్కబోత, రాళ్ల వానలు, చలి తీవ్రత, అత్యధిక సగటు వర్షపాతంతో ప్రజలు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ఈ నేపథ్యంలో పర్యావరణ పరిరక్షణ పట్ల ఈ మధ్యకాలంలో అందరిలోనూ ఆసక్తి పెరుగుతోంది. చాలామంది ఇళ్లల్లో తమకున్న కొద్దిపాటి స్థలంలోనే మొక్కలను పెంచుకుంటున్నారు. ఇంటి పంటల సాగులో ఇప్పటి వరకు కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు సాగు చేసిన వారినే చూస్తూ ఉన్నాం. కానీ ఆ ఇళ్ళు ఔషధాలకు కూడా నిలయం. గత 20 సంవత్సరాలుగా ఇంట్లో ఔషధ మొక్కలను సాగు చేస్తున్న కుక్కడపల్లికి చెందిన హైమావతిపై నేలతల్లి ప్రత్యేక కథనం. 60 ఏళ్ల వయసు, రిటైర్డ్ వయసులోనూ ఆమెకు విశ్రాంతి లేదు. మొక్కలంటే ప్రాణం, ఇంకా చెప్పాలంటే పిచ్చి. అందుకే తన ఇంటిని ఔషధ మొక్కలతో అందంగా అలంకరించారు ఆమె. ఇంగ్లీష్ మందులు లేనిదే రోజు గడవని ఈ రోజుల్లో తన ఇంటితో పాటుగా చుట్టుపక్కల వారికి కూడా ఔషధ మొక్కల మందును అందిస్తూ ఆరోగ్యాన్ని పంచుతున్నారు హైమావతి. ఇది నల్లేరు మొక్క అంటారండి. మామూలుగా ఇప్పుడు యాక్సిడెంట్లు అయినప్పుడు బెనికితేను దీన్ని బాగా నూరి కడితే చాలా త్వరగా తగ్గుతుంది. మళ్ళీ శ్వాస సంబంధించిన వ్యాధులకు కూడా చాలా బాగా పనిచేస్తుంది. మనం చిన్న చిన్న వాటికి కూడా మందుల మీద ఆధారపడుతున్నాం, కానీ మనం పూర్వీకులు పెంచిన ఈ మొక్కల్ని తలుసుకోలేకపోతున్నాము. ఇవన్నీ మనం అందరికీ తెలియాలనే ప్రయత్నము. మీరు కూడా ప్రయత్నం చేస్తే చాలా బాగుంటుంది. ఇది పిప్పంటి ఆకు అంటారండి. ఇదేమో తిప్పతీగ అంటారు. దీని గురించి ఎక్కువ చెప్పను నేను. ఈ పిప్పిళ్ళ ఆకు గురించి ఈ రోజున అసలు 5 సంవత్సరాల పాప దగ్గర నుండే పళ్ళు నొప్పులు అన్నీ వస్తున్నాయి. ఈ పళ్ళు నొప్పికి చాలా బాగా పనిచేస్తుంది. కాకపోతే బుగ్గకు తగలకూడదు. బుగ్గ తగిలిందంటే మాత్రం మంట పడుతుంది. ఆ పన్నులో ఒక చిన్న క్రిమి లాంటిది ఉంటుంది, అది మనకు కనిపించదు. కానీ ఈ ఆకును బాగా నలిపి ఆ గుంటలో పెడితే ఆ క్రిమి బయటకు వస్తుంది, మీకు కూడా తెలుస్తుంది, కనిపిస్తుంది కూడా. పిప్పిళ్ళ ఆకు అంటారు. ఇది సరస్వతి ఆకు అంటామండి మనం. దీన్ని పాలతో కలిపి పిల్లలకి తాగించవచ్చు, ఎండబెట్టి నలిపి పొడిగా చేసుకుని ఉపయోగించవచ్చు. నత్తి తగ్గుతుంది. మెయిన్ చిన్నపిల్లలకి మాట రాకపోతే త్వరగా మాట వస్తుంది. అన్నిటికన్నా మెయిన్ ఏంటి అంటే మనకి రక్తహీనతను పోగొడుతుంది, మతి మరుపుని పోగొడుతుంది. ఇది మరువ మొక్క అండి. విటమిన్ ఏ ఉంటుంది, సి ఉంటుంది, ఐరన్ పుష్కలంగా ఉంటుంది. మళ్ళీ మన పెర్ఫ్యూమ్స్లో ఉపయోగపడుతుంది, మందుల్లో ఉపయోగపడుతుంది, స్త్రీలు అలంకారానికి ఉపయోగపడుతుంది. మంచి వాసన, మంచి సువాసన ఇస్తుంది. దీని పేరు నీలవేమో అండి. ఇది షుగర్ వ్యాధి వాళ్ళకి పనికొస్తుంది, అజీర్ణానికి పనికొస్తుంది, సర్వరోగ నివారణ. ఇది నీలవేమో అంటే కొంచెం చేదు ఉంటుంది కాబట్టి కొంచెం తినటం కూడా కష్టంగానే ఉంటుంది. చిన్నపిల్లలకి జీర్ణానికి కూడా బాగా పనికొస్తుంది. స్త్రీలకేమో రక్తహీనతను కూడా పోగొడుతుంది. ఆకును పొడి చేసుకోవాలండి, చాలా చేదు ఉంటుంది, తినటం కష్టం. దీని పేరు స్టీవియా అండి. ఇది మన దేశం మొక్క కాదు, వేరే దేశం నుండి మనం తెచ్చుకున్నాము. షుగర్ వ్యాధిగ్రస్తులు చాలా బాగా పనిచేస్తుంది. ఇది 30 రెట్లు మన షుగర్ కన్నా 30 రెట్లు తీగా ఉంటుంది. ఒక ఆకు మీరు తిని చూడొచ్చు, ఇప్పుడైనా తిని చూడొచ్చు. తీగా ఉంటుంది. షుగర్ పర్యవసానంగా దీన్ని మనం ఉపయోగించుకోవచ్చు, పొడి రూపంలో ఉపయోగించుకోవచ్చు. షుగర్ వ్యాధిగ్రస్తులే కాకుండా నోటి దుర్వాసనకు కూడా ఉపయోగపడుతుందండి. నోటి దుర్వాసన ఉన్న వాళ్ళు 4 ఆకులు నవిలేసి ఉదయం నుండి నోట్లో పెట్టుకుని ఒక 2 అవర్స్ ఉంచుకున్నామంటే ఆ దుర్వాసన కూడా తగ్గిపోతుంది. చాలా ఉత్పత్తులు వస్తున్నాయి షుగర్ గురించి.
వాటిల్లో కొన్ని షుగర్ లేదు అని చెప్పినా కూడా దానిలో షుగర్ ఉంటుంది, కంటెంట్ ఉంటుంది, దాన్ని మనం తెలుసుకోలేము. కానీ ఇది ఒరిజినల్ మనకి దేవుడిచ్చిన మొక్కలు కాబట్టి దీనిలో షుగరు వల్ల మనకి చక్కెర వ్యాధిగ్రస్తులకి ఎలాంటి చెడు ఉండదు, చాలా బాగా పనిచేస్తుంది. ఈ ఎండు ఆకు రూపంలో తీసుకోవాలండి. లేకపోతే మనకి టీ కావాలనుకోండి, టీ లాగా కూడా కాచుకొని దానిలో షుగర్ వేసుకోకుండా దాని బదులు దీన్ని వేసుకొని టీ చేసుకొని తాగేసేయచ్చు. మామూలుగా షుగర్ వ్యాధిగ్రస్తులు టీ తాగాలంటే భయం, కాఫీ తాగాలంటే భయం, అట్లాంటి వాళ్ళు దీన్ని పొడి చేసుకుని కూడా దానిలో వేసుకొని తాగేయచ్చు. దీన్ని పెంచుకోవటం చాలా సులువు. చిన్న చిన్న ముక్కలు కోసి పెంచామంటే తీగలు బాగా పెరుగుతూ ఉంటాయి. వాతానికి ఉపయోగించుకోవచ్చు. ఈ మధ్య డెంగీ జ్వరం అని అందరూ భయపడుతున్న ఆ డెంగీ జ్వరానికి కూడా బాగా వాడామని పతాంజలి ఆయన కూడా ప్రింట్ చేసుకున్నారు. జ్వరం కూడా తగ్గుతుంది. దీని రసాన్ని తీసుకుని మనం రసం రూపంలో తాగామంటే జ్వరం కూడా తగ్గుతుంది. చాలా మనం పెంచితేనే పెరుగుద్దండి, దొరకదు అసలు. ఈ తెలంగాణలో అప్పుడు దొరికేది కాదు. మా చిన్నప్పుడు మేము ఆంధ్ర నుండి తీసుకొచ్చి ఈ మొక్కని ఇంప్రూవ్ చేసేవాళ్ళం మా అన్నయ్య వాళ్ళ కాలంలో. కానీ పెరగటం చాలా ఈజీగా పెరుగుతుంది, ఎక్కడైనా భలే పెరిగేస్తుంది. చిన్న మొక్కలు తీసి పెడితే కూడా పెరుగుతుంది. నీడ కోసం మనం చాలా మొక్కలను పెంచుతూ ఉంటామండి. దానికి దుమ్ముని కూడా అరికట్టే శక్తి ఉంది దీనికి. దీన్ని నీడగా పెంచుకుంటే మనకి 2 విధాలుగా ఉపయోగపడుతుంది. నీడనిస్తుంది, త్వరగా పెరుగుతుంది. మళ్ళానేమో మనకి 4 ఇంతంత మొక్కలు చేసి పెంచినా మనం 4 పెంచిన వాళ్ళం అవుతాం. మంచి చెట్టు కాబట్టి, మొక్క కాబట్టి. దీన్ని రణపాల అంటారండి. రణపాల దేనికి ఉపయోగపడుతుంది అంటే మెయిన్ మనకి చిన్న గడ్డలు అవుతూ ఉంటాయి. ఆ గడ్డల్ని పగలగొట్టాలంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఆపరేషన్ చేయాలంటే చాలా పెద్ద కష్టము, డబ్బు కూడా ఖర్చు అవుతుంది, వేలు. కానీ దీన్ని ఒక ఆకుని కొంచెం వేడి చేసి ఆ పుండు మీద దాని మీద కానీ వేసామంటే అది మెత్తబడిపోతుంది, పగులుతుంది, చాలా క్యూర్ అయిపోతుంది. రణపాల దీని పేరు. పెంచుకోవటం కూడా ఈజీయే. దీన్ని ఎలా పెరుగుతుందంటే దీనికి చిన్న చిన్న మొక్కలు వస్తాయి. మనం లాస్ట్కి ఆకును పెడితే కూడా ఆకు పక్కనే చిన్న చిన్న మొక్కలు వస్తాయి. దీని పేరు వాము మొక్క అంటామండి. కానీ వాము కాయది ఇది జీర్ణశక్తిని బాగా పెంచుతుంది. మళ్ళా పంటి వ్యాధులను కూడా తగ్గిస్తుంది, రక్తహీనతను కూడా తగ్గిస్తుంది. మళ్ళీ మనం స్నాక్స్ రూపంలో చేసుకుని శనగపిండి వంటలు వాటి బదులు దీనిలో వేసి బజ్జీలు చేసినా దేన్ని చేసినా పిల్లలు ఇష్టంగా తింటారు. చాలా రుచికరంగా ఉంటాయి, ఆరోగ్యకరంగా కూడా ఉంటుంది. ఆకు కాబట్టి ఆరోగ్యంగా కూడా ఉంటుంది. మనం పెంచుకోవటం కూడా చాలా సులువుగా పెంచుకోవచ్చు. డెంగ్యూను తగ్గించే తిప్పతీగ, షుగర్ను కంట్రోల్ చేసే నేలవేము, నోటి దుర్వాసన తగ్గించే స్టీవియా, కళ్ళను కాపాడుకునేందుకు మల్టీవిటమిన్ చెట్లు, ఇలా ఒక్కో రోగాన్ని తగ్గించే ఒక్కో చెట్టుకు నిలయం ఈ ఇల్లు. సుమారుగా 100 రకాల చెట్లను, మొక్కలను పెంచుతున్నారు హైమావతి. అందులో 50కి పైగా ఔషధ మొక్కలే ఉన్నాయి. దీని పేరు అలోవెరా అండి. చాలా ఉపయోగకరం ఉంది. దీనివల్ల మన చర్మవ్యాధులు తగ్గించుకోవచ్చు, ఒంటిలో వేడిని తగ్గించుకోవచ్చు, అందానికి ఉపయోగించుకోవచ్చు. మెయిన్ చర్మవ్యాధుల్ని నివారించుకోవటానికి దీన్ని తుంపి దీన్ని రసాన్ని రాస్తే చర్మం చాలా స్మూత్గా తయారవుతుంది. మళ్ళీ పెంచటం కూడా చాలా ఈజీ. దీనికి ఎక్కువ నీళ్ళు అవసరం లేదు. చిన్న మొక్క పెట్టుకున్నా త్వరగా పెరుగుతుందండి. ఎక్కువ పిలకలు వాటికి అవే వచ్చి వృద్ధి అవుతూ ఉంటాయి. జీర్ణాశయానికి మంచిది, మళ్ళీ రక్తహీనతను పెంచుతుంది. ప్రతి ఇంట్లో దీన్ని పెంచుకునే అవకాశం ఉంది. చిన్న స్థలం ఉంటే కూడా మనం దీనికి రోజు నీళ్లు కూడా అవసరం లేదు, నీళ్లు కూడా తక్కువతోనే పెరుగుతుంది.
ఈ బంతి చెట్టు చాలా చూడటానికి చాలా చక్కగా ఉండటం ఒకటే కాకుండా దోమల నివారణ ఫస్ట్. మనం అన్ని పైన మెద్ద మీద తోటకి కానీ పక్కని రైతులు కానీ ఎవరైనా సరే పక్కకు పెట్టుకున్నామంటే దోమలన్నీ కొంచెం ఎక్కువ అభివృద్ధి చెందకుండా ఉంటాయి, పోతాయి, దోమలు పోతాయి. దీని రసం తాగి అరసిమల్లలతో ఇప్పుడు ఇవాళ రోజుని సరైన ఆహారం తీసుకోక చాలామంది బాధపడుతూ ఉన్నారు. దీన్ని రసం తాగి కానీ దాన్ని రసం పూసి కానీ అరసిమల్లల్ని బాగా నయం చేసుకోవచ్చు. చాలా ఖర్చు లేని మొక్క, ఒక్క పువ్వుతో 100 మొక్కల్ని మనం పెంచుకోవచ్చు, దేవుడికి కూడా ఉపయోగించుకోవచ్చు. సింధూరం అండి, సింధూరం చాలా పెద్ద చెట్టు. కానీ ఇవాళ రోజున మన జిలేబీ అని ఇక రంగులు ఏవి రంగులు వేస్తున్నారంటే అన్ని రంగులు మిఠాయి షాపుల్లో వేసేస్తున్నారు. ఈ సింధూరా గురించి చిన్న చిన్న గింజలు వస్తాయి, ఆ గింజల్ని మనం ఈ ఫుడ్లో ఉపయోగించుకుంటే ఎలాంటి కష్ట నష్టాలు రావు, మనకి చాలా ఉపయోగంగా ఉంటుంది. ఈ మామూలు ఈ కెమికల్తో తయారు చేసిన రంగులతో తిని పిల్లల ఆరోగ్యాన్ని చాలా పాడు చేసుకుంటున్నారు. దాన్ని నివారించవచ్చు. ఈ సింధూరం పెద్ద పెద్ద చెట్లు అవుతాయి. కొంచెం పెద్ద స్థలంలో మాత్రమే పెంచగలుగుతాం వాటిని, మన ఇళ్ళల్లో పెంచుకోలేము. పెద్ద పెద్ద కాలనీస్లో గేట్ల దగ్గర అక్కడ పెంచాలి ఆ చెట్లని. ఆ ఆకు ఆ కాయలతో మన బట్టలకు కూడా రంగులుగా ఉపయోగించుకోవచ్చు. మారేడు చెట్టు చాలా పెద్ద చెట్టు అండి. దేవుడు రూపంలో మనం దాన్ని రోజు చూస్తూ ఉంటాము, శివాలయాల్లో ఉంటుంది. మారేడు ఆకుతో ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. మారేడు కాయ అయితే అసలు ఇవాళ రేపు పెద్ద వయసు వాళ్ళకి, చిన్నాళ్ళకి, వాళ్ళకి విరోచనాలు అవ్వవు. అవనాలకి దాని గింజలు కానీ గుజ్జు కానీ తింటే చాలా ఉపయోగకరంగా ఉంటుంది. అంత మంచి ఉపయోగకరమైన చెట్టు కాబట్టే మనం దేవుడి రూపంలో అయినా దీన్ని మనం పెంచాలి అని పెంచుతున్నాము. దేవుడికి కూడా, శివుడికి మహా ఇష్టం అని చెప్తారు. అందుకే ప్రతి మన తెలుగు గుడిలో ప్రతి గుడిలోనూ ఈ మారేడు చెట్టు ఉంటుంది. పసుపు అంటే మనకు అసలు భారతదేశంలో తెలియని వ్యక్తి లేరు. మనం దాన్ని కూరల్లో వాడతాము, తిండిలో వాడతాము, రంగుగా వాడతాము. మంచి అందానికి కూడా ఆడపిల్లలందరూ ముఖానికి రాసుకుంటారు. జుట్టు నివారించడానికి ఇవాళ రేపు ఏమేమో ఎలక్ట్రికల్ వస్తువులు వాడుతున్నారు. అవి వాడుకోకుండా పసుపుని కిందకి అరగదీసి రుద్దుకొని పసుపుతోనే ఎన్నో ఉపయోగాలు చేసుకోవచ్చు. పసుపు తినటానికి కూడా అలా చాలా మంచిది. పసుపులో ఎన్నో విటమిన్స్ ఉన్నాయి. అంతేకాకుండా రోగాలను నివారించే శక్తి చాలా ఎక్కువగా ఉంది. మన ఇంట్లో పసుపు తయారు చేసుకోవటం చాలా బాగుంటుందండి. గుమ్మాలకు ఉపయోగిస్తున్నామని మనం అనుకుంటున్నాం, కానీ అది ఎంత ఆయుర్వేదిక్ మెడిసిన్ అంటే బయట కొనుక్కునే వాటిల్లో కల్తీలు ఉంటాయి. మన ఇంట్లో పసుపుని మనం చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. ఆ దుంపల్ని మిక్సీ పట్టేసి ఉపయోగించుకోవచ్చు. మామూలుగా ఈ పసుపు మొక్క రైతులకి చిన్నగా పెరుగుతుంది, 2 అడుగులు 3 అడుగులు. కానీ మన ఇంట్లో 5 అడుగులు పెంచాను నేను. దీనికి 1/2 కిలో పసుపు తయారవుతుంది. చిన్న ఒక టబ్బు లాంటి ఇరిగిపోయిన టబ్బులకి అది ఇది గుడ్డ అది కట్టేసి పెంచగలిగాను. మన ఇంట్లో మనమే ఈ పసుపుని మనమే తయారు చేసుకోవచ్చు, కూరల్లో వాడుకోవచ్చు. మంచి పసుపు తయారు చేసుకున్న తృప్తి మనకి ఉంటుంది. ఇది నిమ్మగడ్డి అంటారండి. దీన్ని ఇంట్లో పెట్టుకోవటం వల్ల దోమలు రావని చెప్తున్నారు. దీన్ని జలుబు, దగ్గు అన్నిటినీ నివారిస్తుంది. శ్వాస సంబంధించిన వ్యాధులను నివారిస్తుంది. మనం అల్లం టీ ఎలా పెట్టుకుంటామో ఈ గడ్డిని కూడా ఉపయోగించి టీ పెట్టుకుంటే గొంతు నొప్పి అవన్నీ తగ్గుతాయి. దగ్గు కూడా తగ్గుతుంది, జలుబు గురించి తగ్గుతుంది. దీని పేరు మల్టీవిటమిన్ అంటారండి. ఈ రోజుల్లో మన చిన్న 5 సంవత్సరాల పిల్లల కాడి నుండి అందరికీ కళ్ళద్దాలు వస్తున్నాయి.
ఆ బారి నుండి మనం తగ్గించుకోవాలంటే ఎక్కువ ఆకుకూరలు తినాలి. ఆకుకూరలే ఎక్కువ వాడలేని పక్షంలో ఈ విటమిన్ ఆకులు కూడా మనం ఎక్కువ వాడుకుంటే ఆ కళ్ళ బాధల నుండి తప్పించుకోవచ్చు. మెయిన్ రక్తహీనతను కూడా తగ్గిస్తుంది, జీర్ణానికి ఉపయోగపడుతుంది. పెంచుకోవటం కూడా చాలా ఈజీ, చాలా పెద్ద మొక్క అవుతుంది. దీన్ని మన యూనివర్సిటీ వాళ్ళు కూడా ఇది రికగ్నైజ్ చేసి ఇచ్చారు. తక్కువ స్థలంలో కూడా మనం పెంచుకోవచ్చండి. కూరగాయ మొక్కలు పెంచవచ్చు, ఆకుకూరలు పెంచవచ్చు, మందు మొక్కలు పెంచుకోవచ్చు. స్థలం లేని వాళ్ళు కొంచెం టెర్రస్ పైన కూడా పెంచుకోవచ్చండి. పొల్యూషన్ కూడా తగ్గించిన వాళ్ళం అవుతాం. ఇవాళ రేపు అన్నీ కల్మషం అయినవే దొరుకుతున్నాయి, మనకి కెమికల్తో పండినవే దొరుకుతున్నాయి. మన ఇంట్లో అయితే రుచికరంగానూ ఉంటుంది. ఈ ఆర్గానిక్ పెంచుకున్నామన్న మనకి తృప్తి ఉంటుంది. మన చిన్న పిల్లలకి మనం మంచి ఆహారాన్ని ఇవ్వగలుగుతాము. మనకి స్థలం లేదని మనం బాధపడక్కర్లేదండి. మెట్ల మీద కూడా మనం పెంచుకోవచ్చు, మన బాల్కనీలో పెంచుకోవచ్చు. 3 అడుగుల స్థలంలో నేను 10 రకాల మొక్కలు పెంచాను. బచ్చల కూర, గోంగూర. పైన అంతస్తులోవి మనం కోసి పెంచుకోవచ్చు, కిందవేమో పాకేవి పెంచుకోవచ్చు, మధ్యలోనేమో మామూలువి పాలకూర, కొండపిండి ఆకు అన్నీ పెంచాను. మీరు కూడా అలా చూసి కూడా పెంచుకుంటారు. నలుగురు మనం చేసిన దాన్ని నలుగురు కూడా ఉపయోగపడేలాగా ఉండాలని నేను ఇలా చేస్తున్నాను. మీరు కూడా చేస్తారని ఆశిస్తాను. చాలా మంది తమ విలువైన సమయాన్ని అనవసరపు పనులకు ఉపయోగించి వృధా చేసుకుంటూ ఉంటారు. ఆ సమయాన్ని ఇంట్లో మొక్కలు పెంచుకునేందుకు వినియోగిస్తే ఇంటిల్లిపాదికి ఆరోగ్యాన్ని అందించడంతో పాటుగా పర్యావరణాన్ని కూడా కాపాడుకోవచ్చని అంటున్నారు హైమావతి భర్త అయిన మధుగౌడ్ గారు. మొక్కల మధ్య గడపడం వల్ల తమకు ఎలాంటి అనారోగ్య సమస్యలు కూడా రావని, ఒకవేళ వచ్చినా తమ ఇల్లు ఔషధ మందులకు నిలయమని చెబుతున్నారు ఆయన. నా పేరు మధుగౌడ్, హైమావతి వాళ్ళ హస్బెండ్ని. ఈ మొక్కల గురించి అయితే ఇక నాకంతగా పెద్దగా తెలియదు, కానీ ఆమె అయితే మొదటి నుంచి కూడా దాదాపుగా మా మ్యారేజ్ అయినప్పటి నుంచి కూడా ఒక 20 years పైనే మొక్కల గురించి బాగా ఇంట్రెస్ట్ తీసుకుంటుంది. ప్రతిరోజు కూడా మేము బయటికి వెళ్ళగానే ఆమెకు ఇంకా మొక్కలే ప్రాణం. ముఖ్యంగా ఔషధ మొక్కల గురించి నాకు కూడా కొంచెం ఇంట్రెస్ట్ ఈ మధ్య పెరుగుతుంది. ఔషధ మొక్కలు బాగా పెంచుద్ది. అసలు మెడిసిన్స్ మేమైతే నిజం చెప్పాలంటే మెడిసిన్స్ నేను కానీ ఆమె కానీ తీసుకోదు. అంటే ఆమెమో ఆ మొక్కల్లో ఉండడం వల్ల క్లైమేట్, వాతావరణం, ఆ మొక్కల వల్ల ఆరోగ్యంగా ఉంటుంది. జనరల్గా ఈ మొక్కలు పెంచడమే కాదు, ఈ చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా పాపం పంచుద్ది. చాలామంది కూడా పొద్దున్నే వచ్చి ఆ ఇన్సులేషన్ మొక్కలని, షుగర్ అని పెంచడమే కాకుండా ఎలా వాడాలో ఏంటో ఓపికగా చెప్పుద్ది. దాదాపుగా మొక్కలే ఎక్కువగా ఆమెకు రోజంతా దినచర్యలో భాగం. ఈ టీవీ సీరియల్స్ వీటి జోలికి వెళ్ళదు. ఇకపోతే నెక్లెస్ రోడ్లో కానీ అక్కడ కానీ ఈ చెట్ల గురించి గవర్నమెంట్ అప్పుడప్పుడు పెడుతున్నప్పుడు కూడా వెళ్ళి అక్కడ సెలెక్ట్ చేసుకొని డబ్బులు ఖర్చు పెట్టి ఆమెకు ఈ మొక్కలు తప్ప ఇంకా వేరే ఏమి కొనుక్కోదు. కాబట్టి మొక్కల గురించి బాగా ఇంట్రెస్ట్ చూపిస్తుంది. అండ్ తర్వాత మేము ఈ చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా మమ్మల్ని ఎందుకు బాగా ఇది చేస్తారంటే, ఈ మెడిసిన్స్ వల్ల సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి కాబట్టి ఈ మొక్కలు, ఔషధ మొక్కలను కనుక కరెక్ట్గా జాగ్రత్తగా వాడుకుంటే ఈ రోగాల బారి నుంచి మనం తప్పించుకోవచ్చు. అసలు మామూలుగా కాంక్రీట్ ఈ పొల్యూషన్ ఉన్నటువంటి దాంట్లో, ఈ వాతావరణంలో ప్రతి వాళ్ళు కూడా నాకు తెలిసినంత వరకు ఇంట్లో ఇన్ని మొక్కలు కాకపోయినా కొన్నైనా మొక్కలు పెంచుకుంటే ఆరోగ్యాన్ని మనం సాధించుకోవచ్చు. దానివల్ల టైం సేవ్ అవుతుంది, మీకు ఖర్చు తగ్గుద్ది, హెల్తీగా ఉంటారు. మామూలుగా మన ఇంట్లో మనకు తెలియకుండానే చాలామంది ఔషధ మొక్కలు పెంచుతారు. లైక్ అల్లము, అల్లోవేరా, కొత్తిమీర, ఇవన్నీ మా ఇంట్లో కూడా ఉన్నాయి. దాదాపుగా అందరి ఇంట్లో కూడా ఎంతో కొంత పెంచుతారు. కానీ దాన్ని జాగ్రత్తగా వాడిని యూజ్ చేస్తే మెడిసిన్ జోలికి పోవాల్సిన పని లేదు. కాబట్టి వీలైనంత వరకు, అఫ్కోర్స్ మన సిటీలో పెద్ద స్థలాలు ఉండకపోవచ్చు, కానీ ఉన్నంత స్థలాల్లో, ఉన్న కొంచెం స్థలాల్లో కూడా ఎక్కడెక్కడ ఇప్పుడు మనం నర్సరీకి వెళ్ళి తెచ్చుకొని ఇంట్లో పెంచుకుంటే అది మనకు చాలా ఉపయోగపడుతుంది. అది మనకు తెలియదు, మనకు గమనించాం. కాకపోతే ఏంటంటే
టైం ఉండాలి, మనమేమో చాలా స్పీడ్. కాకపోతే వీలైనంత వరకు ఈ టీవీల జోలికి పోకుండా, సీరియల్ జోలికి పోకుండా, ఆ టైం కనుక కొంతవరకు ఈ సీరియల్లో గంటల తరబడి కూర్చుంటారు కదా, దాని బదులు ఈ మొక్కలు పెంచే దాంట్లో కనుక కేటాయిస్తే తప్పకుండా అది ఆరోగ్యానికి పనికి వస్తుంది. తర్వాత మంచి వాతావరణం ఉంటుంది. ఈ పొల్యూషన్ బార్ నుంచి మనం ఇంట్లో ఒక చెట్టు ఉందనుకోండి, దాదాపుగా ఆక్సిజన్ ఇస్తుంది. కాబట్టి బ్యాడ్ పొల్యూషన్ నుంచి మనం రక్షించేది ఏంటంటే ఒక చెట్టే. మొక్కలు మించినటువంటి దైవం లేదమ్మా. మీరు సాధారణంగా దైవాన్ని పూజిస్తారు తప్ప మొక్కలు కనుక మీరు ఇప్పుడు తులసి చెట్టు ఉంది, ఎందుకు తులసి చెట్టు మనం అందరం పూజిస్తాం? అక్కడ తులసి దైవం అని కాదు, ఆ ప్రకృతిలో ఉన్న వాతావరణం మన ఆరోగ్యాన్ని కాపాడుతుంది. మన ఆరోగ్యాన్ని కాపాడే వాళ్ళు మనకు దైవ సమానమే. కాబట్టి దాదాపుగా దయచేసి నేను ఈ హెచ్ఎంటీ టీవీ ద్వారా మీ అందరికీ తెలియజేసింది ఏమిటంటే, ప్రతి ఒక్కరు కూడా వీలైనన్ని చెట్లు, వీలైనన్ని మొక్కలు మీ ఇంట్లో పెంచుకుంటే మీకు దాదాపుగా రోగాల బారి నుంచి మీరు తప్పించుకోబడతారు. చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవారి వరకు ఎవరిని కదిలించినా ఏదో ఒక అనారోగ్య సమస్య వారిని వెంటాడుతూనే ఉంది ఈ కాలంలో. ఆరోగ్యంగా లేని ఇల్లు ఉందో లేదో కానీ చెప్పలేం, కానీ ఇంగ్లీషు మందులు వినియోగించని ఇల్లు ఉందా అంటే కష్టమనే చెప్పాలి. ప్రజలు కూడా ప్రతి చిన్న సమస్యకు మెడికల్ షాప్ వైపు పరుగులు తీస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో తమ ఇంటి పట్టునే ఔషధ మొక్కలను పెంచగలిగితే ఆరోగ్యకరమైన సమాజాన్ని నిర్మించిన వారవుతామని హైమావతి అంటున్నారు.